ఈ ఫిలిపినో చికెన్ లాఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మిన్స్డ్ చికెన్ కొద్దిగా కావాలి, క్యారెట్ ఆల్రెడీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం, ఫ్లార్ మైదా పిండి కానీ లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లార్ కానీ కొద్దిగా, అలాగే కొద్దిగా సెలరీ, కొద్దిగా ఆనియన్, రెండు తీసుకున్నాము, రెండు యూజ్ అవుతాయి ఆనియన్ కాబట్టి ఆనియన్, బ్రెడ్ క్రమ్స్, ఇంకా చికెన్ సాసేజ్, అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష, టొమాటో సాస్, క్యారెట్ ఇంకోటి, అలాగే ఒక గుడ్డు. సింప్లీ ఒక పాత్ర పెట్టుకొని పాత్రలో సగానికి, అంటే మనం చేసుకోబోయే లాఫ్ మునిగేంత సైజు ఉండాలన్నమాట. అలా సగానికి నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో వెజిటబుల్స్ అన్నీ వేసేసి కుక్ చేస్తాము. స్టాక్ తయారవుతుంది. ఇందులో సెలరీ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఈ సెలరీ స్టెమ్స్ వేస్తున్నాను, అలాగే ఆనియన్ కూడా. ఆనియన్స్ అందులో వేసుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ కూడా కట్ చేసి కచ్చా పచ్చా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ కోసం మాత్రమే కాబట్టి క్యారెట్ని కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాం. మిక్సింగ్ బౌల్ నేను తీసేసుకొని ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, బ్రెడ్ క్రమ్స్ ఇంకా ఫ్లారు మనకు రిక్వైర్మెంట్ని, అంటే కన్సిస్టెన్సీని బట్టి కావాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి చేయి పెట్టిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. కాబట్టి దానికంటే ముందు ఒక కటింగ్ ఐటమ్ ఉంటుంది, ఇదేంటంటే ఫ్లేవర్ కోసం కొద్దిగంత పార్స్లీ వేస్తున్నాం. ఇందాక మీరు చూసారు కదా, ఇది సెలరీ వేసాము, ఇక్కడ పార్స్లీ వేస్తున్నాను. పార్స్లీ చాప్ చేసుకొని ఓకే, దీనిలో పార్స్లీ వేసాము, పెట్టేస్తున్నా. పెప్పర్ కూడా కావాల్సి వస్తుంది కదా, చేయబెట్టి కలిపిన తర్వాత మళ్ళీ ఈ పెప్పర్ తిప్పడం కష్టం అవుతుంది. కొద్దిగా బాగానే పడుతుందండి, ఎందుకంటే మనం వేరే ఏమై ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు కదా, కారానికి సంబంధించి పచ్చిమిర్చిలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్లాంటివి ఏం వేయట్లేదు కాబట్టి పెప్పరే కాస్త ఎక్కువ పడుతుంది. సో ఈ మాత్రం పెప్పరు, తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని గ్రేట్ చేసేసుకుందాం. అక్కడికి కళ్ళు కూడా బాగానే మండిపోతున్నాయి. ఓకే, ఇందులో గుడ్డు వేసుకోవాలి. గుడ్డు మనకు ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి కాబట్టి ఈ బౌల్లో పెట్టుకొని కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవాలి. హాఫ్ వేసాను, ఒకవేళ అవసరమైతే మిగిలింది కూడా వేసాను. బైండింగ్ రావడం కోసం కొద్దిగా ఫ్లార్ యాడ్ చేస్తాను. ఆల్ పర్పస్ ఫ్లార్ కానీ మైదా పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది అయిపోయింది కదా, సో ఈ ముద్దని ఇలా పక్కన పెట్టేసుకొని ఏం మిస్ అయ్యాం, టొమాటో సాస్. ఎక్కువ వచ్చింది, మనకి ఇంత అవసరం కూడా లేదు. ముద్ద దీన్ని ఇలా పెట్టుకొని
నేను చేయి కడిగేసుకొని టేబుల్ మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. స్టాక్ రెడీ అయిపోతుంది చక్కగా. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే దీంట్లో ఈ రెండు అనమాట. ఇదేమో క్లియర్ ఫాయిల్ అంటారు, ఇదేమో సిల్వర్ ఫాయిల్, మనందరికీ తెలిసిందే. సో దీన్ని ఒక 12 అంగుళాల వరకు వచ్చే విధంగా కావాల్సి వస్తుంది రిక్వైర్మెంట్. చూసుకోవచ్చు మీరు. దీంట్లో ఇప్పుడు ఈ మీట్ చక్కగా ఫిల్లింగ్ చేసుకుంటాం. ఈ తర్వాత ఏంటంటే లోపల ఇది చాక్లెట్ లాగా పెట్టేసి ఇటువైపు అటువైపు చాక్లెట్ చుట్టినట్లుగా చుడతామన్నమాట. అందుకని ఇటువైపు కూడా మనకు కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉండాలి. సో ఇందులో మధ్యలో ఇవి పెట్టేసుకుంటాం. మధ్యలో సాసేజ్ పెట్టాం. తర్వాత క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ ముక్కలు కూడా పెట్టేసి రైజిన్స్ అదర్వైజ్ కిస్మిస్, ఎండు ద్రాక్ష, వీటిని జస్ట్ పైనుంచి అలా డ్రాప్ చేస్తాం. తర్వాత పైనుంచి కూడా మిగిలిన మీట్ని ఫిల్ చేస్తాం. డన్, సరిపోయింది కదా. సో నౌ రెండింటిని దగ్గరకు తీసుకొచ్చి వీలైనంత టైట్ వచ్చే విధంగా చూసుకుంటే బాగుంటుంది. ఇలా టైట్గా ఇలా పెట్టి రోల్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్లో రోల్ చేస్తాం. సరిపోయింది కదా. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని బాగా టైట్ రావడం కోసం ఇట్లా రోల్ చేసుకుంటాం. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇందులో దీనిపై నుంచి మూత పెట్టేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ కొద్దిగా తక్కువ అయితే ఫిల్ చేసుకుందాం, మునిగేంత వరకు రావాలన్నమాట. దీనిపై నుంచి ఒక మూత పెట్టేసుకొని కుక్ అవ్వాలన్నమాట. నియర్లీ ఒక 20 మినిట్స్ అదే విధంగానే కుక్ అయితే మనకు అది గట్టిపడి నీట్ లాఫ్ లాగా తయారవుతుంది. సో కాసేపు దాన్ని అలా వదిలేసి ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో లాఫ్లో ప్రాపర్గా కుక్ అయిపోయింది కదా. సో దీన్ని బయటికి తీసుకుంటాం. చాలా వేడిగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా దాన్ని కాసేపు చల్లార్చేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోల్డ్గానే సర్వ్ చేస్తారండి. ఇది సర్వ్ కోల్డ్ అంటాం కదా, అలాంటి డిష్ అనమాట ఇది. దానికి తగ్గట్లుగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. బాగా కాలిపోతుంది, చాలా వేడిగా. బట్ మీకు చూపించాలి కాబట్టి చల్లగా కాకముందే నేనైతే ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత నీట్గా బయటకు ఊడిపోతుంది. మనం వేడిగా తీస్తాం కాబట్టి కొద్దిగా అతుక్కుంటూ వస్తుంది. ఇలాగే పెడితే బాగోదులే కానీ కట్ చేసి నీట్గా ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్తారు కానీ
బట్ అదర్వైజ్ నేను చెప్తున్నాను కదా, ఇది వేడిగా తినేది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టి మరీ కోల్డ్గా చేసుకొని చల్లగానే తింటారనమాట ఈ డిష్ని. బట్ ఎనీవే, ప్రెజెంటేషన్లో చూద్దాం.